హలో హాయ్ అండి, నేను రితిక. నేను లేజర్ కటింగ్ మాస్టర్ నుంచి మాట్లాడుతున్నాను. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ మెషిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు న్యూగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి, నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్రెడీ బొటేక్ ఉంది బట్ మాస్టర్స్తో బాగా స్ట్రగుల్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి, నెక్స్ట్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు. మెయిన్గా వీళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. ఇది ఎలా ఆపరేటింగ్ చేయాలి, మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఏవేవైతే ఉన్నాయో కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఏంటంటే 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, లేదు ప్రింటర్ పేపర్ అనేది చిన్నగా ఉంటుంది, దానికంటే పెద్దగా కావాలి అనుకుంటే మీకు ప్లాటర్ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఈ మూడింటికి కూడా ఆపరేటింగ్ చేసుకోవడానికి మనకి ల్యాప్టాప్లోనే ఉంటుంది. అది మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. జస్ట్ యాప్లా ఉంటుంది, అది ఓపెన్ చేసేసుకుంటే డైరెక్ట్గా మనం మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసుకొని మనకి ఏదైతే ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు లేజర్ కటింగ్ మెషిన్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా బ్లౌజెస్, సల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ ఇలా ప్రతి ప్యాటర్న్ కట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎట్ ఏ టైం 6 లేయర్స్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే అందరికీ మెయిన్గా డౌట్ ఉండేది, ఆపరేటింగ్ చేయొచ్చా, వస్తుందా, అది మెయిన్గా అందరికీ డౌట్స్ ఉన్నాయన్నమాట. మీరు స్టార్టింగ్లో ఆఫీస్కి విజిట్ చేసిన తర్వాత డెమో చూసిన తర్వాతే మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది. లేదు మీరు మెషిన్ తీసుకున్న తర్వాత మా పర్సన్ మీ దగ్గర విజిట్ చేసి దీని ట్రైనింగ్ అనేది ఫుల్ ట్రైనింగ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో నెక్స్ట్ వన్ ఏంటంటే అందరికీ ఇప్పుడు లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్షన్ చేసేసుకొని ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా ఆపరేటింగ్ చేయాలో చూపించేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్. దీనికి పెన్ డ్రైవ్ అలా యూజ్ అవ్వదు. ఇప్పుడు మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అన్నమాట, చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు దాన్ని కంపేర్ చేసుకుంటే మన దగ్గర బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెన్ డ్రైవ్ అనేది సపరేట్గా ఉండదు. ఒకవేళ పెన్ డ్రైవ్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకోలేరు. అందుకే మన దగ్గర ఏంటంటే యాప్ అనేది ఉంటుంది, అది ఇన్స్టాలేషన్ చేసి మీకు ఇస్తాము. యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో స్టార్టింగ్లోనే మీకు లాంగ్వేజెస్ ఏవైతే మీకు కావాలో అది మీరు అక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో హోమ్ పేజ్లోనే మీకు ప్యాటర్న్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అంటే బ్లౌజెస్, సల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ అవన్నీ ప్యాటర్న్స్ హోమ్ పేజ్లోనే కనిపిస్తాయి. మీకు ఎలాంటి ప్యాటర్న్ కావాలి అని జస్ట్ డబుల్ క్లిక్ చేసేసుకుంటే ఆ ప్యాటర్న్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. బేసిక్గా కస్టమర్స్కి మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే క్యాటలాగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, దాంట్లో చూసుకొని మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే లాగిన్ అయ్యాక సెకండ్ పేజ్లో అన్ని మనకి ప్యాటర్న్స్ కనిపిస్తాయి అనమాట. ఇది హోమ్ పేజ్. దీంట్లో మనకి ప్యాటర్న్స్ ఇక్కడ చూసేసుకోవచ్చు. ఏ ప్యాటర్న్ కావాలి అన్నా దాంట్లో డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ప్యాటర్న్ అనేది అదే ఓపెన్ అయిపోతుంది. సెకండ్ పేజ్ అనేది మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీరు సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత మీ షాప్ నేమ్ ఆర్ మీ టైలరింగ్ షాప్ నేమ్ లేదా బూటిక్ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్తో మీకు లైసెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ నేమ్ ఇక్కడ వస్తుంది, మీ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మోడల్ చూసుకోవాలి అంటే రైట్ సైడ్లోనే మోడల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మార్కెట్లో బ్లౌజెస్లో కూడా 3 డాట్ బ్లౌజెస్ ఉంటాయి, 4 డాట్ బ్లౌజెస్ ఉంటాయి, లేదా బాటంలో బెల్ట్, వితౌట్ బెల్ట్, షేప్ బెల్ట్ ఏదైతే అంటారో అవన్నీ మోడల్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఏది కావాలి అన్నా జస్ట్ ఒక క్లిక్ ఇచ్చిన వెంటనే రైట్ సైడ్లో మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అవుట్పుట్ వస్తుందన్నమాట. దీంట్లో ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఏవైతే పీసెస్ ఉంటాయో ఆ పీసెస్ ఇలా కనిపిస్తాయి. మీరు వేసుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో ఆ లుక్ ఇలా వస్తుంది. కొంచెం యూనిక్గా ఉంటుందన్నమాట. మీ కస్టమర్స్కి కూడా మీరు చూపించుకోవచ్చు ప్యాటర్న్స్ ఎలా కనిపిస్తాయో. ఇది క్లిక్ చేసేసుకొని దీనికి మళ్ళీ నెక్ డిజైన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. సపోజ్ మీకు బ్యాక్ నెక్లో డిజైన్స్ ఏవైతే కావాలో ఆ బ్యాక్ నెక్ డిజైన్స్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసేసుకుంటే అదే మనకి రైట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది ఫ్రంట్ నెక్లో ఉన్న డిజైన్స్ అనమాట. ఏది కావాలి అన్నా క్లిక్ చేసేసుకొని మీ కస్టమర్స్కి కూడా మీరు అవుట్పుట్ అనేది చూపించుకోవచ్చు. అలాగే స్లీవ్స్లో మీరు ఏవైతే మెజర్మెంట్స్ ఎంటర్ చేసుకుంటారో ఆ మెజర్మెంట్స్కి డిపెండ్ అయ్యి ప్యాటర్న్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవాలి. మెజర్మెంట్ సెక్షన్ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. మార్కెట్లో ఏవైతే మెజర్మెంట్స్ తీసుకుంటామో సేమ్ అవే మెజర్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. లేదు మీకు ఆర్డర్ వచ్చింది, మార్కెట్లో ఏదైనా ఆర్డర్ వచ్చింది, రెగ్యులర్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఎం సైజ్, ఎక్సెల్, XXL సైజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సైజెస్ ఇక్కడ ఉంటాయి. మీకు ఏదైనా కావాలి అన్నా
అదే క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే ఆ సైజెస్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకొని దానికి బేసిక్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు. ఆ అడ్జస్ట్మెంట్ కూడా మనకి రైట్ సైడ్లోనే ఇక్కడ ఉంటే మీకు ఏది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్నా రైట్ సైడ్లో క్లిక్ చేసేసుకొని ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే కస్టమర్ మీ దగ్గర వచ్చాక రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంప్లీట్ డేటా మొత్తం మీరు సాఫ్ట్వేర్లోనే సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళ ఆర్డర్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, నేమ్, వాళ్ళు తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుని సేవ్ చేసేసుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చిన వెంటనే అది సర్చ్ చేసిన వెంటనే మనకి ఈ ప్యాటర్న్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి అన్నమాట. మెజర్మెంట్స్ అనేటివి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉంది. బేసిక్గా మనకి మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళు హెల్ప్ అని చెప్పేసి ఉంది, ఇది క్లిక్ చేసేసుకుంటే మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు స్టిచ్చింగ్లో డౌట్ ఉన్నా లేదా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో డౌట్ ఉన్నా అది ఓపెన్ చేసేసుకొని మీరు మెజర్మెంట్స్ వీడియోస్ కూడా చూసేసుకోవచ్చు. అలా కస్టమర్ మీ దగ్గర విజిట్ చేసిన తర్వాత మీరు బిల్లింగ్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ నుంచి ఇచ్చే ఆప్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. మీ కంప్లీట్ డీటెయిల్స్, బోటిక్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తే మీ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇక్కడ వస్తాయి. మీ కస్టమర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డాటా మొత్తం ఇక్కడ సేవ్ చేసేసుకొని వాళ్ళు ఏ ప్యాటర్న్ తీసుకున్నారో అది ఎంటర్ చేసి దాని అమౌంట్ ఎంత అయింది, రేట్ ఎంత ఉంది, ఎంత ప్రైస్ అయ్యిందో అదన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని తర్వాతనే మనకి ఏంటంటే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నామో అవుట్పుట్ చూసుకోవడానికి మీ దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో సపోజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, అది ఎలా అవుట్పుట్ వస్తుందో ఇక్కడ క్లిక్ చేసేసుకొని అది చూసుకోవచ్చు. లేదా మనకి ఫైనల్ అవుట్పుటే కావాలి, వాళ్ళు తీసుకొని వచ్చిన ఫ్యాబ్రిక్లోనే చూడాలి అనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసేసుకొని అది ఫైనల్ అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది మీకు. దీంట్లోనే మొత్తం సెట్ చేసేసుకున్నాము, ప్యాటర్న్స్ అయిపోయాయి. డైరెక్ట్గా లేజర్ కటింగ్ మెషిన్లో ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే 2 లేయర్స్లో లేదా సింగిల్ లేయర్లో కటింగ్ చేసుకుంటారు. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది, మీకు ఎలాంటిది కావాలి అన్నది కట్ చేసేసుకోవచ్చు. ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో మనం ఏదైతే ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకుంటామో ఆ ప్యాటర్న్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. దాన్ని మనమే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా అందరు కస్టమర్స్కి డౌట్ ఉండేది ఏంటంటే ఆ ప్యాటర్న్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయా లేదా మనమే సెట్ చేసుకుంటామా, అందరికీ మెయిన్ ఈ డౌట్ ఉంటుంది. లేదండి, మీరు కస్టమర్ మీ దగ్గర ఎవరైతే కస్టమర్ విజిట్ చేస్తారో వాళ్ళు ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే ప్రొవైడ్ చేస్తారో దాంట్లో మీరు అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు కస్టమర్స్ మీటర్ లేదా మీటర్ కంటే తక్కువని తీసుకొని వస్తారు, దాంట్లో ప్యాటర్న్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడనే చేసుకోవాలి. ఎంతవరకు అయితే సెట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో అది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. 31 ఇంచెస్ 15 ఇంచెస్లో ఉంది. 31 ఇంచెస్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు యూజ్ అవుతుంది, 15 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ వరకు యూజ్ అవుతుంది. అంటే ఫ్యాబ్రిక్ అనేది మనకైతే అంతవరకు సరిపోతుంది. లేదు మళ్ళీ మీకు డౌట్ ఉంది అంటే దీంట్లోనే గో స్కేల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో అది మీరు ఈజీగా దీంట్లో చెక్ చేసేసుకోవచ్చు. దాని స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కటింగ్ చేసుకునేటప్పుడు ఏదైతే స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్ లిమిట్స్ కూడా మీరు దీంట్లో చెక్ చేసేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు 30 సెకండ్స్లో కటింగ్ అనేది అయిపోతుంది. దాంట్లో మనకి ఏంటంటే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఎంతవరకు అయితే స్పీడ్ కావాలో ఆ స్పీడ్ లిమిట్స్ అనేది కూడా మీరు దాంట్లో సెట్ చేసేసుకోవచ్చు. ఏదైతే ప్యాటర్న్స్ మనం సెలెక్ట్ చేసేసుకున్నామో ఆ ప్యాటర్న్స్ అనేది మనం ఇక్కడ కటింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్లో కట్ వర్క్ డిజైన్ అనేది సెలెక్షన్ చేసేసుకున్నాం మనం. అదే కట్ వర్క్లో ఉన్న డిజైన్ మనం ఏదైతే మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసుకున్నామో ఆ మెజర్మెంట్స్కి డిపెండ్ ఇక్కడ ప్యాటర్న్ అనేది వచ్చేసింది. ఇది బ్యాక్ పార్ట్. దీంట్లో కూడా నాచెస్ ఉంటాయి అనమాట. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏదైతే కటింగ్ చేసేసుకుంటామో ఆ నాచెస్ కూడా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోనే వచ్చేస్తాయి. ఇది బ్యాక్ పార్ట్. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్లౌజ్లో ఉన్న పీసెస్ అన్ని మన దగ్గర కటింగ్ అయ్యి వస్తాయి, డైరెక్ట్ మీరు పీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయడం మాత్రమే. ఇది ఫ్రంట్ పీస్ అనమాట. స్లీవ్లో కూడా కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్లో కొంచెం కర్వ్ అనేది తీసేసుకుంటారు అనమాట, ఇంకా డీప్ తీసుకుంటారు. ఆ డీప్నెస్ కూడా ఆటోమేటిక్గా దీంట్లోనే వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇది బాటమ్ షేప్ బెల్ట్, ఆ బెల్ట్ కూడా దీంట్లో కటింగ్ అయ్యి వచ్చింది.
ఇప్పుడు మనం ఏదైతే కటింగ్ చేసేసుకుంటున్నామో ఆ కటింగ్ చేసుకున్నవి ఏంటంటే ప్యాటర్న్స్ అన్నిటి ఇలా వచ్చేసి దీన్ని తీసేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్లో ఉన్న డ్రాప్ డిజైన్, ప్రతి డిజైన్ మనకి ఏంటంటే దీంట్లో మెషిన్లోనే కటింగ్ అనేది అయిపోతుంది. జస్ట్ దీంట్లో మనకి ఏదైతే నాచెస్ ఏవైతే ఉంటాయో నాచెస్ కూడా మెషిన్లోనే వచ్చేస్తాయి. మీకు ఎలాంటి బ్లౌజెస్ కావాలి అన్నా మీరు ఇలా కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ప్రింటర్ మెషిన్ ఏంటంటే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో ఇది డాట్ మ్యాట్రిక్స్ అనమాట. దీంట్లో మనకి పేపర్ సైజ్ అనేది A3 సైజ్లో వస్తుంది. దీంట్లో ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా మీరు కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ప్యాటర్న్స్ మీరు చూసుకోవచ్చు. లెంత్లో మనకి ఎంతవరకు కావాలి అన్న మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసుకుంటే ఆ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. విడ్త్ వాయిస్లో ఏంటంటే ఇప్పుడు అందరికీ మెయిన్గా డౌట్ ఉండేది విడ్త్ ఎక్కువ ఉందంటే ఈ పేపర్లో వస్తుందా అని చెప్పేసి. వస్తుంది, బట్ సపరేట్గా మీరు జాయింట్ అనేది చేసేసుకోవాలి. విడ్త్ వాయిస్లో ఎక్కువ ఉన్నప్పుడు లేదా మీకు ఇలా జాయింట్స్ కాకుండా కావాలి అంటే మన దగ్గర ప్లాటర్ మెషిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే పేపర్ ఇలా వస్తుంది. దీన్ని మాన్యువల్గా మీరు కటింగ్ చేసుకోవాలి. మీకు ఎంత పెద్ద సైజ్ కావాలి అన్నా దీంట్లో మనకి హాఫ్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. అది మీరు ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి మెయిన్గా ప్రింటర్కి అండ్ ప్లాటర్కి జాయింట్స్ అనేవి ఉండవు అనమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఈజీగా ప్రింటర్ ఆర్ ప్లాటర్ ఏది కావాలి అని పర్చేస్ చేసేసుకోవచ్చు. చూసారు కదా మన దగ్గర లేజర్ కటింగ్ మెషిన్, నెక్స్ట్ ప్రింటర్, ప్లాటర్ మెషిన్స్. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉన్నా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేసి దీని కంప్లీట్ డెమో కూడా తీసుకోవచ్చు. లేదు విజిట్ చేసి అంత టైం కూడా లేదు అన్న కస్టమర్స్కి ఏంటంటే ఆన్లైన్ డెమో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు సాఫ్ట్వేర్ నచ్చింది అంటే డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేసి డెమో అనేది మళ్ళీ తీసేసుకొని మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. తీసుకునే కస్టమర్స్కి ఏంటంటే ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అది ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంది. ఇది కాకుండా మన బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మన బ్రాంచెస్. మీకు ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి డెమో అనేది తీసుకోవచ్చు. తీసుకునే మెషిన్స్ మీద ఏంటంటే మీరు లోన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.